హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను 6 months to 1 year పాపకి లంగా బ్లౌజు డిజైన్ చేసి చూపిస్తున్నానండి. డిజైన్ అంటే నేను స్టిచ్చింగ్ మొత్తం కూడా వీడియోలో అయితే పెట్టట్లేదు. జస్ట్ మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే ఐడియాకి అయితే చెప్తున్నాను. చెప్పాలంటే యాక్చువల్గా 6 months to 1 year అంటే వాళ్ళకి నడక రాదు కాబట్టి ఆల్మోస్ట్ అంటే పాకే స్టేజ్లో ఉంటారు కాబట్టి మనకి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే 1 year ప్లస్ వచ్చిన పిల్లలకైతే మనకి వేస్తే ఆ నడుస్తూ ఉంటారు కాబట్టి ఆ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ కానీ మనం ఏమనుకుంటామో ఇప్పుడు రాబోయే శ్రావణ మాసంలో కానీ లేదా పెళ్ళిళ్ళ టైంలో కానీ పాప పుట్టి 1 year లోపే మనం లంగా బ్లౌజ్ వేస్తే బాగుండు ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా. ఎందుకంటే రాబోయే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకుని కూడా అట్లా అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేస్తే బాగుండని చాలామంది ఫీల్ అవుతారు కాబట్టి సో నేను ఇలా చేశానండి. సో నా క్లోజ్ వాళ్ళకి ఇది నేను గిఫ్టింగ్ పర్పస్గా అయితే చేశాను. సో అవి ఏంటంటే మనం ఈ మెటీరియల్స్ ఎక్కడ తీసుకున్నాను అని అంటే నార్సింగ్లో తీసుకున్నానండి. అమీర్పేటలో ఉండే నార్సింగ్లో తీసుకున్నాను. ఇవేంటంటే మనకి బ్లౌజ్ కోసం అని చెప్పేసి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్లో. సో అలాంటిలోనే పట్టువి తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది మీటర్ వైజ్గా ఇస్తారండి. సో మీటర్ వైజ్గా తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం 1 meter తీసుకుంటే సరిపోతుంది. అంటే 6 months to 1 year పాపకైతే 1 meter కానీ లేదు 1.25 కానీ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే నార్సింగ్లో అయితే లాస్ట్ మిగిలిపోయిన పీసెస్ని కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే వాళ్ళు సేల్ చేస్తారండి. అంటే ప్యూర్ పట్టులోనే లాస్ట్ పీసెస్ అన్నీ కూడా తక్కువకి వస్తాయి. మీరు అలా కూడా ట్రై చేయండి. సో నేను ఇవి ఇలా తీసుకునే నేను డిజైన్ చేశాను అనమాట. సో నేను ఏది డిజైన్ చేసినా బడ్జెట్ చూసుకుంటాను అండ్ డిఫరెంట్ లుక్ కూడా చూసుకుంటాను కాబట్టి నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేట్ ఎందుకు, నేను ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, స్టిచ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది చూసేయండి. జస్ట్ ఇది మీకు ఐడియాకి చూపిస్తున్నాను కటింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను 1 meter తీసుకున్నాను కాబట్టి మనకి పన్నా అనేది ఇలా వస్తుంది కదా. సో నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా వస్తుంది పన్నా. సో మనకి పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ వచ్చింది, కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బార్డర్ అనమాట. అంటే దీనికి ఈ బార్డర్ అనేది యాడ్ అయి ఉంది. సో చెప్పాలంటే ఇలా ఉందన్నమాట బ్లౌజ్. అంటే ఐ మీన్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. నేను కట్ చేశాను, కట్ చేయక ముందు మీకు చూపించుంటే ఇంకొంచెం క్లారిటీగా ఉండేదేమో, బట్ సారీ అండి. సో ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి కింద బార్డర్ ఇలా వచ్చింది మనకి బిగ్ సైజ్లో. నేనేంటంటే పైన బార్డర్ ఇంతే ఉంది కాబట్టి ఈ పీస్ అనేది సపరేట్ చేసేసాను. ఇది మనం బ్లౌజ్గా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి లంగాగా స్టిచ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడి వరకు ఈ పీస్ని సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం ఈ రెండు ఈవెన్గా ఉండేలాగా, అంటే ఇది నేను ఫోల్డింగ్ కోసం కూడా అట్టు పెట్టుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది పైన సైడ్ బార్డర్. సో ఈ రెండింటిని మనం ఇది లోపలికి ఫోల్డింగ్కి పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇటువైపు జాయింట్ అనేది పడుతుందండి, బోత్ సైడ్ పడుతుంది అనమాట మనకి జాయింట్ అనేది. సో మనకి చక్కగా ఫ్రిల్ పెట్టుకున్న చాలా కుచ్చు వస్తుంది అనమాట. ఇది మంత్స్ బేబీ కాబట్టి చాలా ఎక్కువగా గెర కూడా వస్తుంది మనకి, ఇలా వస్తుంది. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఒకటి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం బ్లౌజ్ పార్ట్గా యూజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు డిజైన్ చేయొచ్చు. సో ఇది డిజైన్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. సేమ్ ఇంకొకటి నేను స్టిచ్ చేసింది చూపిస్తున్నానండి మీకు ఐడియా కోసం. ఇది కూడా అంతే అనమాట. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది కూడా ఏంటంటే మనకి ఒక సైడ్ ఏమో ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందనమాట. లైక్ బిగ్ బార్డర్ అంటే మీకు ఇది కూడా యాడ్ అయ్యి వచ్చింది దీనికి. సో ఇందాక నేను చెప్పిన విధంగానే రెండు వైపులా సేమ్ సైజ్ ఉండే బార్డర్ని ఉంచుకొని రిమైనింగ్ ఇది కట్ చేసేసాను. దీంతో నేను బ్లౌజ్ని అయితే డిజైన్ చేశానండి. యాజ్ యూజువల్ మనకి లోపల లైనింగ్ పార్ట్ వేసాను. నేను క్యాన్ ఏమీ వేయలేదండి, ఎందుకంటే బాగా మంత్స్ బేబీ కంటే గుచ్చుకుంటుంది, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. సో ఇది కూడా మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి మనకి పట్టు అనమాట, కంచి పట్టులోనే. సో చూడండి ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. నేను దీనికి ఇట్లా ఫాల్ స్టైల్లో వేసేసాను అనమాట. మనకి స్టిచ్చింగ్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇది బ్యాక్ సైడ్ అండి, ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది. మీకు ఎంత దగ్గరగా అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా కనిపించదు ఇది స్టిచ్చింగ్ ఉన్నట్టు. ఇది వచ్చేసి ఫ్రంట్, అంటే ఇది పైన బార్డర్ అనమాట. దీనికి ఏమి జాయింట్ పడదు, బట్ ఇలా ఉంది. నేనేంటంటే బోత్ సైడ్ కూడా డిఫరెంట్గా ఉండడం కోసం ఇలా ట్రై చేశాను. అండ్ బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా కుట్టానండి. పైన వచ్చేసి బాడీ పార్ట్ పెట్టేశాను, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మనం ఇక్కడ కట్టడం అనేది కుదరదు అనమాట. సో అందుకే ఇలా పెట్టేశాను.
బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్నది బొమ్మకి వేసినట్టు ఉందన్నమాట. సో ఇలా బ్లౌజ్ పార్ట్ అనేది జస్ట్ రౌండ్ నెక్కే పెట్టాను. బట్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు, ఇక్కడ ఒక జాయింట్ అయితే ఉంది బ్లౌజ్కి. ఎందుకంటే ఈ బోర్డర్ పార్ట్ని మీకు చిన్న పీస్ కూడా చూపించాను కదా. సో ఈ బోర్డర్ పార్ట్ని నేను ఇలా వేసాను అనమాట. అంటే ఈ 2 సైడ్లు కూడా మొత్తం మనకి బోర్డరే కనిపించాలన్న ఉద్దేశంతో ఇలా వేసి స్టిచ్ చేశాను, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా. సో అందుకని ఇలా వచ్చింది. యూజువల్గా అయితే మనకి బోర్డర్ అనేది ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ కానీ నేను మొత్తం కూడా ఫ్రంట్ లుక్ అంతా కూడా కింద అంతా మనకి గోల్డ్ స్టైల్ కనిపిస్తుంది లంగా అనేది. సో బ్లౌజ్ ఏంటంటే బోత్ సైడ్ కూడా ఇలా బోర్డర్ వస్తే బాగుంటుందని ప్లాన్ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న క్యాప్ హ్యాండ్స్ లాగా ఇలా ప్లెయిన్గా పెట్టాను. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కేనండి. ఇంకా నేను ఉక్స్లో అయితే కుట్టలేదు, జస్ట్ ఇలా క్రాప్ టాప్ లాగా పెట్టాను, చిన్న రౌండ్ నెక్కే పెట్టాను. సో నేను ఇలా ఎందుకు పెట్టాను అని అంటే లంగా పెట్టి చూపిస్తానండి ఒక్కసారి. ఇట్లా మనం లంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది పైనంతా కూడా గ్రీన్ పార్ట్ కనిపించి కింద వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. సో చూడండి ఇప్పుడు లుక్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇది గోల్డ్ వచ్చింది ఎక్కువగా, ఇది పైన వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ అనేది కనిపిస్తే చాలా బాగుంటుంది లుక్ వైజ్. కానీ ఇలా పెట్టానమాట. సో మనం అంటే ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి లుక్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా స్టిచ్ చేశాను అనేది అయితే చూపిస్తానండి. స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు. సో క్లాత్ చూపించాను కదా, ఇది ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేశానండి. సో మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా బోర్డర్ వైపు వస్తుంది. ఇది వచ్చేసి బిగ్ సైజు బార్డర్ది పార్ట్ చూపించాను కదా, బ్లౌజ్ లాగా స్టిచ్ చేస్తానని. సో ఇదేంటంటే ఇట్లా బ్లూ కలర్ కూడా వచ్చింది. బ్లూ కలర్ మొత్తం తీసేసాను అనమాట. నాకు ఓన్లీ ఇట్లా ఎల్లో అయితేనే బాగుంది అనిపించింది. ఇది చక్కగా టిష్యూది కాబట్టి మొత్తం కనిపిస్తూ చాలా బాగుంది. సో ఈ బాడీ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తీసి ఇట్లా అయితే పెట్టాను అనమాట. జస్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇలా టిష్యూ లాగా పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బార్డర్ పార్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ బార్డర్ పార్ట్ అనేది ఇట్లా బ్యాక్ సైడ్కి పెట్టేశాను. ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ చక్కగా ఈ బార్డర్ లైన్ అనేది నీట్గా కనిపిస్తుంది, ఈ టిష్యూ పార్ట్ అనేది కింద పైన నీట్గా కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఫ్రంట్ ఒక డిఫరెంట్ లుక్ అనమాట. సో ఇట్లా సైడ్స్ వచ్చేసి మనకి కంఫర్టబుల్గా వాళ్ళకి ఇక్కడ చంక దగ్గర గుచ్చుకోకుండా ఇలా పెట్టేశాను క్రాస్గా అనమాట. ఏంటంటే మరీ మంత్స్ బేబీస్కి అయితే ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే గుచ్చుకోకుండా ఉంటుందని ఇలా స్టిచ్ చేశాను. సో బ్యాక్ సైడ్ కూడా మీకు తిప్పి చూపిస్తాను. మనకి ఎక్కడ కూడా గుచ్చుకునే విధంగా ఉండదండి పిల్లలకి. సో ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా ఇట్లా నీట్గా స్టిచ్ చేసేస్తే ఏంటంటే వాళ్ళకి లోపల పీచులు అట్లా ఏమీ రాదు, గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్స్ పార్ట్ అయితే పెట్టుకోవాలి మనం. హుక్స్లు నేను ఇంకా కుట్టలేదండి, హెమ్మింగ్ చేయలేదు. సో మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందన్నమాట. చక్కగా అంటే లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వేసాను కాబట్టి మెత్తగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చక్కగా ఇట్లా పూజల టైంలో ట్రెడిషనల్గా వేయాలి మంత్స్ బేబీకైనా అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్ వచ్చి. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ హుక్స్ పెట్టుకోవాలి. సో ఎంతైనా సరే ఆడపిల్లలకి ట్రెడిషనల్గా లుక్ అనేది చాలా బాగుంటుంది కదండి. అండ్ మనం ఇలా బుల్లి లంగా బ్లౌజుల్ని వేస్తే చాలా ముచ్చటగా ఉంటారు పిల్లలు అనేది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ లంగా బ్లౌజులు ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.